నమస్కారం టీసీఎన్ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు ఎన్నికల సిబ్బందికి పోస్టల్ బ్యాలెట్ సదుపాయం సద్వినియోగం చేసుకోవాలన్న పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ భీమవరంలో తెలుగుదేశం వ్యవస్థాపక దినోత్సవాన్ని నిర్వహించిన నాయకులు కార్యకర్తలు ఆధ్వర్యం వహించిన జిల్లా అధ్యక్షురాలు సీతారామలక్ష్మి ఇతర పార్టీలకు స్ఫూర్తినిచ్చిన ముఖ్యమంత్రి జగన్ సంక్షేమ పథకాలు తణుకులో స్పష్టం చేసిన రాష్ట్ర మంత్రి కారుమూరి తణుకు ప్రాంతంలో ఘనంగా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జెండా ఎగురవేసి ఎన్టీఆర్ కు నివాళులర్పించిన మాజీ ఎమ్మెల్యే ఆరిమిల్లి క్రీస్తు శిలువను మోసిన క్రైస్తవ సోదరులు తణుకులో భక్తి శ్రద్ధలతో గుడ్ ఫ్రైడే ఉత్సవాలు తాడేపల్లిగూడెం మండలం పడాల గ్రామాభివృద్ధికి ప్రాధాన్యతనిచ్చా ప్రకటించిన ఉప ముఖ్యమంత్రి సత్యనారాయణ పెంటపాడులో ఎన్నికల ప్రచారం నిర్వహించిన జనసేన అభ్యర్థి బొలిశెట్టి మద్దతుగా ప్రజలను కలుసుకున్న తెలుగుదేశం బీజేపీ నాయకులు తూర్పుగోదావరి జిల్లాలో స్ట్రాంగ్ రూమ్లు కౌంటింగ్ కేంద్రాలను పరిశీలించిన రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ వెంట ఉన్న కలెక్టర్ మాధవీలత నిడదవోలు నియోజకవర్గంలో ఘనంగా తెలుగుదేశం పుట్టినరోజు వేడుకలు పచ్చ జెండాలను ఎగురవేసిన మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి తెలుగుదేశం ఆధ్వర్యంలోనే అభివృద్ధి చెందిన కోనసీమ కొత్తపేటలో వ్యవస్థాపక సభలో పేర్కొన్న మాజీ ఎమ్మెల్యే బండారు రావులపాలెంలో వేడుకగా నిర్వహించుకున్న శుభ శుక్రవారం చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు మానవ సేవే మాధవ సేవ ఏలూరు లయన్స్ ఎక్సలెన్స్ అవార్డుల సభలో ఉద్బోధించిన క్లబ్ మల్టిపుల్ చైర్పర్సన్ రవీంద్రనాథ్ సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల విధుల్లో ఉంటూ పోలింగ్ రోజు ఓటు వేయలేని 33 నిత్యావసర సేవల శాఖల సిబ్బందికి పోస్టల్ బ్యాలెట్ అవకాశాన్ని ఎన్నికల సంఘం కల్పించిందని జిల్లా ఎన్నికల అధికారి కూడా అయిన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ భీమవరంలో శుక్రవారం తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా నోడల్ అధికారిని నియమించడంతో పాటు పోస్టల్ బ్యాలెట్ కి సంబంధించి ఫారం 12D అందుబాటులో ఉంచాల్సిందిగా కేంద్ర ఎన్నికల సంఘం పేర్కొందన్నారు. దీనికోసం జిల్లాలో ఒక నోడల్ అధికారిని కేటాయించడం జరిగిందన్నారు. ఈ అధికారి సంబంధిత ఓటర్లకు పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం గురించి తెలియజేస్తారన్నారు. తెలుగుదేశం పార్టీ 42వ ఆవిర్భావ దినోత్సవ వేడుకను భీమవరం టీడీపీ జిల్లా కార్యాలయంలో శుక్రవారం నిర్వహించారు. ఈ పార్టీ జిల్లా అధ్యక్షురాలు తోట సీతారామలక్ష్మి స్వర్గీయ ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి మాట్లాడగా రాష్ట్ర కోశాధికారి మెంటే పాదసారథి జెండా ఎగురవేశారు. మహానాయకుడైన ఒక మహానాయకుడు అని చెప్పుకోవచ్చు. ఆయన ఒక కృష్ణుడిగా ఒక రాముడిగా మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా ఆయన గురించి చెప్తున్నారు. ఒక కృష్ణుడిగా ఒక రాముడిగా ఏమన్నా వేస్తే ఇలాగే ఉండేవారా అప్పుడు అనే పరిస్థితుల్లో ఎన్టీ రామారావు గారు ఉండేవారు. అలాంటి మహానీయుడు ఒక చరిత్ర సృష్టించే విధంగా పార్టీని పెట్టడం, మళ్ళీ ప్రజల్లోకి రావటం, ముఖ్యమంత్రిగా పనిచేయటం, అయినా అదే విధంగా పేదల కోసం బడుగు బలహీన వర్గాల కోసం ఎన్నో స్వచ్ఛందంగా బయటకు వచ్చి ఆయన పనిచేసి కార్యక్రమాలు పెట్టడం, ఎన్నో వ్యవస్థలని పునరుద్ధరించడం మనందరికీ తెలుసు. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ మళ్ళీ నా జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన నాయకత్వంలో మనందరం పనిచేస్తున్నాం. ఇప్పుడు ఈ రోజున ఈ రాష్ట్ర వ్యాప్తంగా కూడా దేశ విదేశాల్లో కూడా ఈ తెలుగుదేశం పుట్టినరోజు అంటే ఆవిర్భావ దినోత్సవం రోజు బ్రహ్మాండంగా మనం తెలుగు ప్రజలందరూ కూడా చేసుకునే పరిస్థితి ఈ రోజున మనందరం కనపడుతుంది. ముఖ్యంగా వేళ భీమవరం పట్టణంలో కూడా మన తెలుగుదేశం కార్యకర్తలు కుటుంబ సభ్యులు కూడా బ్రహ్మాండంగా ఇంట్లో పాల్గొని ఇప్పుడే తెలుగుదేశం పార్టీ ఆఫీస్లో చేయడం జరిగింది. అలాగే పార్లమెంట్ ఆఫీస్లో కూడా మన సీనియర్ నాయకులు మంత్రి సారథి గారు కానీ, టౌన్ అధ్యక్షులు కానీ, అలాగే మహిళలు కానీ, కార్యకర్తలు కానీ ఇక్కడ అందరికీ ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ఇందులో ఈ రోజున ఈ పండుగ వాతావరణంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. పట్టణ అధ్యక్షులు ఇందుకూరు సుబ్రహ్మణ్యరాజు అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శులు కోల నాగేశ్వరరావు, నాయకులు వెండ్ర శ్రీనివాస్, మెరగాని నారాయణమ్మ, వీరవాసరం ఎంపీపీ వీరవాలి దుర్గాభావన్లు పాల్గొన్నారు. త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు నర్సాపురం ఎంపీ కనుమూరు రఘురామకృష్ణంరాజు తెలిపారు. భీమవరంలో శుక్రవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు.
అయితే తాను ఎంపీ లేదా ఎమ్మెల్యేగా పోటీ చేసే విషయం త్వరలో తెలుస్తుందన్నారు. ఈ రాష్ట్రంలో టీడీపీ కూటమి విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అతనుకున్న అర్థబలం నేరో మెజారిటీలు ఉంటే సరిపోవు. సో అంచేత అభ్యర్థుల సెలక్షన్ విషయంలో ఏదన్నా అపరేషన్లు ఉంటే చాలా సమయం ఉంది కాబట్టి సర్దుకుంటే బాగుంటుంది అనేది నా భావన. నాకైతే తప్పకుండా న్యాయం జరుగుతుంది. నేను పోటీలో ఉంటా, అంతవరకు నాకు నమ్మకం ఉంది. న్యాయం జరుగుతుంది. న్యాయం జరగకపోతే జరిగేలా చూసుకుంటాను. అది అడ్మినిస్ట్రేటర్ అయిన చంద్రబాబు నాయుడు గారిని, కళ్యాణ్ గారిని మెజారిటీతో గెలిపించవలసిన బాధ్యత మనందరి మీద ఉందని సవినయంగా తెలియజేస్తూ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమలు చేసిన ప్రజా సంక్షేమ పథకాలు దేశంలోని అన్ని రాష్ట్రాలకు ఆదర్శమైనట్లు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకటనాగేశ్వరరావు తెలిపారు. శుక్రవారం జరిగిన తణుకు పట్టణ పరిధిలోని 10, 14 వార్డులకు చెందిన వైసీపీ కార్యకర్తలను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. మన రాష్ట్రంలో ఈ పథకాలు పూర్తిగా విజయవంతం అవడం వల్లే ఇతర పార్టీల మేనిఫెస్టోల్లో సంక్షేమానికి ప్రాధాన్యతనిచ్చినట్లు చెప్పారు. ఈ విషయాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి జరగనున్న ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తును గెలిపించాలని సూచించారు. మరి బూత్ కమిటీ మెంబర్స్ వాళ్ళందరూ కూడా ఎక్కడెప్పుడు వెరిఫై చేసుకుని ఆ బూత్లో కూర్చునే వాళ్ళకి వాళ్ళందరూ కూడా ఐడెంటిఫికేషన్ అయ్యే విధంగా ఉంటారు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా దాన్ని వెరిఫై చేసుకుంటూ ప్లాన్ చేసుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాను. గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మన లాస్ట్ 2.5 సంవత్సరాలు కరోనాతోటే గడిచిపోయింది. రావాల్సిన ఇన్కమ్ తగ్గింది. ఖర్చు 60,000 కోట్ల రూపాయలు ఈ కరోనా ఖర్చు పెట్టడం జరిగింది. చాలా ఇబ్బందులు కూడా జరిగినాయి. అంచేత రేపు రాబోయే రోజులు చాలా మంచి రోజులు. ఇంకా మంచి పరిపాలన, ఇంకా ఆర్థికంగా బాగా అందరికీ చేయడానికి, మన కార్యకర్తలు కూడా చేయడానికి అన్ని రకాలుగా ఉంటుంది కాబట్టి నేను ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ నెలన్నర మీరు కష్టపడితే మన అన్ని మంచి రోజులే అని చెప్పి మీకు అందరికీ కూడా తెలియజేస్తూ, ఇవాళ మన పథకాలన్నీ కూడా ఇచ్చాం. ఒక్క వరకు కాదు, ప్రతి ఒక్కరికి ఇచ్చాం. ఇంకోటి ముఖ్యంగా ఏంటంటే మెయిన్ ఇందులో పార్టీలు, ప్రాంతాలు, కులాలు, మతాలు చూసి అందరికీ ఇచ్చేసాం. మన నియోజకవర్గానికి అభివృద్ధి, సంక్షేమం 3,121 కోట్లు ఇంకా పెద్ద ఎత్తున అభివృద్ధి సంక్షేమం వస్తుందని చెప్పి ఇది మోడల్ మున్సిపాలిటీగా తీర్చిదిద్దడానికి వచ్చే సంవత్సరం బాగా కష్టపడతానని చెప్పి మేము మాటిస్తున్నాం. ఎమ్మెల్సీ వంక రవీంద్రనాథ్ మాట్లాడుతూ జనబలంతో జగన్ ముందడుగు వేస్తున్నట్లు చెప్పారు. అనంతరం వార్డుల్లో ప్రచారం నిర్వహించి ప్రజలను కలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు చిట్టూరు శ్రీ వెంకట సుబ్బారావు, పట్టణ అధ్యక్షులు మంగిన సూర్య సత్యనారాయణ, ఉపాధ్యక్షులు సామంతుల అప్పారావు, వార్డు నాయకులు దున్నల ఉమామహేశ్వరరావు, కొటారి ఆంజనేయులు, మల్లుల సత్యనారాయణ, దుడే శ్రీనివాస్, నాయకులు కారుమంచి యోహాన్, జలూరి జగదీష్, నూకల కనకదుర్గ, మెహార్ అన్సారీలు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని తణుకు ప్రాంతంలో ఈ పార్టీ శ్రేణులు శుక్రవారం అత్యంత వైభవంగా జరుపుకున్నారు. పట్టణంలోనూ గ్రామాల్లోనూ పార్టీ పథకాలను ఎగరవేసి వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు విగ్రహాలకు పూలమాలలతో ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా గతమెంతో ఘనకీర్తి ఉన్న తెలుగుదేశం వ్యవస్థాపక రోజులను అప్పటి నాయకులు, కార్యకర్తలు గుర్తు చేసుకున్నారు. ఈ మేరకు 42 సంవత్సరాలు వెనక్కి వెళితే ఆనాడు అది ఒక ఉత్తుంగ తరంగం, ఒక చైతన్య రథం, ఆవిర్భావం ఒక సంచలనం, అధ్యక్షుడు అన్న ఎన్టీఆర్ మహాసంచలనం, తొలి విజయం మరింత సంచలనం. రాష్ట్రంలో ఎన్టీ రామారావు నాయకత్వంలో తెలుగుదేశం ఏర్పడి నేటికి 42 సంవత్సరాలు అయ్యింది. 22 ఏళ్ల పాటు రాష్ట్రాన్ని పాలించింది. రాష్ట్ర, జాతీయ స్థాయిలో అనేక విజయాలు సాధించింది. అయితే గత 5 ఏళ్లుగా ప్రతిపక్ష పాత్రకే పరిమితమయ్యింది. కానీ ప్రజా సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తూ తిరిగి అధికారం అందుకునేందుకు పార్టీ నేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో అన్ని చోట్ల కృషి చేస్తున్నారు. ఇందులో భాగంగా తణుకు తెలుగుదేశం ఎన్నికల కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే ఆరిమిల్ రాధాకృష్ణ జెండా ఎగురవేసి ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి మాట్లాడారు.
జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్. తెలుగుదేశం, లోకేష్ గారి నాయకత్వం, తెలుగుదేశం. తారక రామారావు గారు 1982 మార్చి 29వ తేదీన తెలుగుదేశం పార్టీని ప్రారంభించి కేవలం 9 నెలల్లో రాష్ట్రం అంతా కూడా చైతన్య రథం మీద ప్రచారం చేసి అధికారంలోకి వచ్చి ఈ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలకి రాజ్యాధికారాన్ని చేరువ చేసినటువంటి వ్యక్తి స్వర్గీయ నందమూరి తారక రామారావు. ఢిల్లీ వీధుల్లో తెలుగువారి ఆత్మగౌరవం తాకట్టు పెట్టినటువంటి పరిస్థితుల్లో ఆత్మగౌరవ నినాదంతో తెలుగుదేశం పార్టీని ప్రజలకి చేరువగా తీసుకువచ్చి అన్ని విధాలుగాను కూడా ఈ రాష్ట్రంలో ఒక నూతన రాజకీయ ఒరవడి సృష్టించినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ముఖ్యంగా ఆ రోజు ₹2 కిలో బియ్యం కానీ, ధోతీ కానీ, అలాగే ప్రతి వారికి పక్కా ఇల్లు నిర్మాణం కానీ ఇటువంటి పథకాలన్నింటినీ కూడా తీసుకువచ్చి ప్రజల గుండెల్లో సుస్థిరమైనటువంటి స్థానాన్ని సంపాదించుకున్నటువంటి వ్యక్తి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. తరువాతి కాలంలో ఎన్టీఆర్ గారి ఆశయాల్ని ముందుకు తీసుకెళ్తూ ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్న, ప్రతిపక్షంలో ఉన్న ప్రజల పక్షాన పోరాడే విధంగా తెలుగుదేశం పార్టీని తీర్చిదిద్దినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. రాబోయే రోజుల్లో బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మించుకునే దిశగా ముందుకు వెళ్ళడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి డాక్టర్ దొమ్మేటి వెంకట సుధాకర్, జిల్లా ఉపాధ్యక్షులు బసవ రామకృష్ణ, పట్టణ అధ్యక్షులు కలగర వెంకటకృష్ణ, వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ అధ్యక్షులు తోట సూర్యనారాయణ, తణుకు, ఇరగవరం, అత్తిలి మండల శాఖల అధ్యక్షులు పితాని మోహన్, గోపిశెట్టి రామకృష్ణ, ఆనాల ఆదినారాయణ, బీసీసీఎల్ నియోజకవర్గ అధ్యక్షులు గుబ్బల శ్రీనివాస్, ఎస్సీసీఎల్ రాష్ట్ర కార్యదర్శి అబ్బ దాసరి లాజర్, మైనారిటీ సెల్ రాష్ట్ర కార్యదర్శి షేక్ సురా సాహెబ్, తెలుగు రైతు నియోజకవర్గ అధ్యక్షులు నల్ల భాస్కర్ రావు, మున్సిపల్ మాజీ కౌన్సిలర్లు గుమ్మల హనుమంతరావు, తాతపూడి మారుతీరావు, నాయకులు కడియాల సూర్యనారాయణ, గండి రామకృష్ణులు పాల్గొన్నారు. క్రైస్తవులు పవిత్రంగా భావించే గుడ్ ఫ్రైడేను తణుకులో శుక్రవారం భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. ఇందులో భాగంగా పట్టణంలో ఉన్న చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు చేసి శిలువుపై క్రీస్తు ఇచ్చిన 7 పవిత్ర సందేశాలను గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా టీసీఎన్ ప్రత్యేక కథనాన్ని అందిస్తోంది. ప్రపంచ మానవాళికి గుర్తుండే గుడ్ ఫ్రైడేను క్రీస్తు చరిత్రలో ముఖ్యమైన ఘట్టంగా భావిస్తారు. సమస్త జనుల పాపభారాన్ని మోయడానికి శిలువుపై పరమపదించిన పవిత్రమైన రోజును గుడ్ ఫ్రైడేగాను లేదా శుభ శుక్రవారంగా పిలవడం ఆనవాయితీగా వస్తున్నది. మొత్తం మానవాళిని వారియు పాపాల నుంచి విముక్తులను చేసే పరమ ప్రభువైన క్రీస్తు పాపరహితుడుగా, పరిశుద్ధుడుగా సిలువెక్కిన సందర్భాన్ని పురస్కరించుకుని నిర్వహించే శుభ శుక్రవారానికి ముందు క్రైస్తవ భక్తులు 40 రోజులుగా ప్రతి బుధ, గురువారాల్లో ఉపవాస ప్రార్థనలు నిర్వహిస్తారు. ఈ సందర్భంగా క్రీస్తు సిలువను మోసుకుని వెళ్లే సంఘటనను తలపించేలా పలువురు భక్తులు సిలువను మోసుకుంటూ రోడ్లపై ప్రదర్శనలు ఇచ్చారు. అలాగే క్రీస్తు మరణించినట్లుగా చెబుతున్న మధ్యాహ్నం 3 గంటల తరువాత భక్తులు ప్రార్థనలకు విరామం ఇవ్వడంతో ఈ పర్వదినం ముగిసినట్లుగా భావిస్తారు. ఈ మేరకు బైపాస్ రోడ్లోని ఆర్సీఎం చర్చిల్లో మత విశ్వాసకులు పెద్ద సంఖ్యలో పాల్గొని గుడ్ ఫ్రైడేను ఘనంగా జరుపుకోగా ఫాదర్ బాలరాజు మాట్లాడారు.
ఇంకా ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ కౌన్సిలర్ పెరవలి రామకృష్ణ, భక్తులు ముల్లపూడి సురేష్, సుద్దుల పాండు, ఆకుల రాయుడు, చదలవాడ నాని, నందిన శేషులు పాల్గొన్నారు. మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా తణుకు పట్టణ పరిధిలోని వీరభద్రపురం యూత్ ఆధ్వర్యంలో విద్యార్థులకు వ్యాసరచన, చిత్రలేఖన పోటీలను శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మర్రి మధు మాట్లాడుతూ జగజ్జీవన్ జయంతి రోజైన ఏప్రిల్ 5వ తేదీన విజేతలకు బహుమతులు అందిస్తామని చెప్పారు. ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు.